गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। श्लोकं चतुर्थम्। अर्जुन उवाच ज्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां నియోజయసి కేశవ. సంబంధ భాష్యం ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తూ ఉన్నాము. ఆఖరి పారాగ్రాఫ్లో ఉన్నాము. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సముచ్చయవాదాన్ని నిరాకరించుట. ఈ జ్ఞాన కర్మ సముచ్చయవాదాన్ని నిరాకరించడము ఒక పెద్ద పాయింట్ గీతా భాష్యంలో. ఎక్కడికక్కడ దాన్ని నిరాకరిస్తూ ఉంటారు, అనేక విధాలుగా దాన్ని నిరాకరిస్తూ ఉంటారు. సముచ్చయము అంటే ఒకే కాలంలో ఒకే పురుషుడు ఆత్మజ్ఞానాన్ని కర్మని రెండింటినీ కూడా అనుష్ఠానము చేయుట అనేది సముచ్చయం. అది కుదరదు. సముచ్చయవాదం, కర్మవాదులకి సముచ్చయం అంటే చాలా ప్రీతి. ఏదో విధంగా కర్మని ఆత్మజ్ఞానాన్ని, జ్ఞానము అంటే ఉపాసన, జ్ఞానము అంటే ఉపాసన అర్థం తీసుకుంటే అవి రెండు కర్మ జ్ఞానము కలిసే ఉంటాయి. కాకపోతే జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము అన్న అర్థం తీసుకుంటే ఆత్మజ్ఞానానికి కర్మకి రెండు ఒక చోట ఉండవు. ఎందుకంటే ఆత్మజ్ఞానికి నేను కర్తను కాను అన్నటువంటి అనుభవం ఉంటుంది. కర్త కానువాడు పనులు చేస్తున్నా కూడా అది కర్మ చేస్తున్నట్టు లెక్క కాదు అని తర్వాత ముందు చెప్పబోతున్నాడు కృష్ణుడు. సో అది ఆ జ్ఞాన కర్మ సముచ్చయాన్ని నిరాకరించాలి. అక్కడ ఉన్నాం. అది ఆల్మోస్ట్ లాస్ట్ పారాగ్రాఫ్లో ఉంది. సో యది పునః ఏకస్య పురుషస్య జ్ఞానకర్మణోః విరోధాత్ యుగపత్ అనుష్ఠానం న సంభవతి ఇది భిన్న పురుష్టానుష్ఠేయత్వం భగవతా పూర్వముక్తం స్యాత్ తతః అయం ప్రశ్నః ఉపపన్నః జాయసి చేత్ ఇత్యాది. అక్కడ ఉన్నాం. అయితే అర్జునుడు ఏమడుగుతున్నాడు ప్రశ్న, ఒకవేళ ఓ కృష్ణ, నువ్వు కర్మ కంటే జ్ఞానము గొప్పది అని చెప్పి ఉన్నావు అనే చెప్పాడు శ్రీకృష్ణుడు. జ్ఞానము కర్మ రెండు వేరు మార్గాలు అని చెప్పాడు. చెప్పి జ్ఞానము డైరెక్ట్గా, ఆత్మజ్ఞానము డైరెక్ట్గా మోక్షాన్ని ఇస్తుంది, అది శ్రేయస్కరము. ఆత్మజ్ఞానము అంటే నేను కర్తన కాను అన్న వివేకము ఉన్నవానికి ఆత్మజ్ఞాన నిష్ఠ డైరెక్ట్గా మోక్షాన్ని ఇస్తుంది. అటువంటి పరిస్థితి లేనప్పుడు నువ్వు కర్మలే చేయాలి. కాకపోతే కర్మలను కర్మయోగముగా తీర్చిదిద్దుకోవాలి అని చెప్పాడు. కర్మలను కర్మల యోగముగా తీర్చిదిద్దుకుంటే అది అంతఃకరణ శుద్ధికి దారితీసి, అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు ఆత్మజ్ఞాన నిష్టకు యోగ్యత కలుగుతుంది. అప్పుడు ఆత్మజ్ఞాన నిష్ట తద్వారా మోక్షము అని చెప్పాడు. అప్పుడే ఈ ప్రశ్న కుదురుతుంది. అలా చెప్పినప్పుడే నువ్వు కర్మ కంటే జ్ఞానము గొప్పదని చెప్పి నన్ను మాత్రము ఈ ఘోరమైన కర్మలో ఎందుకు చేయమని ఎందుకు చెప్తున్నావు అని ఈ ప్రశ్న యుక్తమైన ప్రశ్న అవుతుంది. అలా చెప్పగలేదనుకోండి, భగవంతుడు జ్ఞాన కర్మ సముచ్చయమును చెప్పాడు అనుకోండి, రెండు కలిపి చేయి అర్జున, నువ్వు జ్ఞానము కర్మ రెండు, ఆత్మజ్ఞానము కర్మ రెండు కలిపి అనుష్ఠానం చేయాలి అని చెప్పుంటే శ్రీకృష్ణుడు, అప్పుడు అర్జునుడు ఈ ప్రశ్న అడగడుగా. అది చెప్తున్నారు. సముచ్చయాన్ని చెప్పుంటే భగవంతుడు అర్జునుడు ఇలా ఎందుకు అడుగుతాడు ప్రశ్న? కర్మ కంటే జ్ఞానము గొప్పదని చెప్పి నువ్వు నన్ను కర్మ చేయమంటున్నావు ఎందుకని అడుగుతాడు ప్రశ్న? అలా అడగడుగా. రెండిటిని అనుష్ఠానము చేయమన్నావు కదా కృష్ణ అనే అడుగుతాడు ప్రశ్న. ఇలా అడగడు. సో అర్జునుడు ఇలా అడిగాడు అంటే అర్జునుడు ఏం తెలివి తక్కువవాడు కాదు కదా. ఇప్పుడు ఒక తెలివి తక్కువ స్టూడెంట్కి మాస్టర్ పాఠం చెప్తుంటే దాని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏముంది? ఒక తెలివైన స్టూడెంట్కి మాస్టర్ పాఠం చెప్తుంటే అప్పుడు ఆ పాఠం గురించి మనం తెలుసుకుని మనం ఏమైనా నేర్చుకుంటాం. సో అర్జునుని యొక్క ప్రశ్న
తెలివి తక్కువ ప్రశ్న ఏం కాదు. కాకపోతే అతని మనసులో నేను ఈ కర్మ వదిలేసి నేను సన్యాసం పుచ్చేసుకుంటాను, అదేదో సన్యాసం పుచ్చేసుకుంటే ఈ ఈ ఈ యుద్ధంలో ఈ రక్తపాతము ఇదంతా తప్పుతుంది అని అనుకుని ఈ ప్రశ్న వస్తుంది. కాకపోతే శ్రీకృష్ణుడు ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా చెప్పి ఉండాలి, చెప్తేనే ఈ ప్రశ్నకి తావు ఉంటుంది అని అని చెప్తున్నారు. సో యది పునః ఏకస్య పురుషస్య జ్ఞానకర్మణోహ విరోధాత్, ఒకే పురుషునకు యుగపత్ విరోధాత్, ఒకే పురుషుడు ఒకే కాలంలో ఆత్మజ్ఞానము కర్మ, అంటే కర్మ అంటే కామ్యకర్మలు, ఆత్మజ్ఞానము కామ్యకర్మలు అనుష్ఠానము నా సంభవతి ఇది భిన్న పురుష్టానిత్వం భగవత పూర్వముక్తం. అంటే వేరువేరు పురుషులు, ఒకళ్ళు ఆత్మజ్ఞాన నిష్టలో ఉండొచ్చు, ఒకళ్ళు కర్మలు చేస్తూ ఉండొచ్చు. అలాగే ఒకే పురుషుడు వేరువేరు కాలముల్లో చేయొచ్చు. ఒక టైంలో కర్మలు చేసుకుని ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆత్మజ్ఞాన నిష్టకు అర్హుడు కావచ్చు, అది పాజిబుల్. కానీ ఇద్దరు ఒకేసారి రెండు ఒకేసారి అగుట సంభవము కాదు అన్నప్పుడే ఈ ప్రశ్న అయం ప్రశ్న ఉపపన్న. అలా చెప్తేనే ఈ ప్రశ్నకి తావు ఉంటుంది. నెక్స్ట్ లైన్ చదువుదాము. అవివేకతః ప్రశ్నకల్పనాయామపి భిన్న పురుషానుష్ఠేయత్వేన భగవతః ప్రతివచనం న ఉపపద్యతే. ఒకవేళ అర్జునుడు అవివేకమైన ప్రశ్న అడిగాడు అనుకోండి, అర్జునుడు తెలివి తక్కువ ప్రశ్న అడిగాడు అనుకున్నప్పటికీ కూడా శ్రీకృష్ణుడు సమాధానం ప్రశ్నకు అనురూపంగా ఎందుకు ఉంటుంది అంటున్నారు. అవివేకతః ప్రశ్న కల్పనాయామపి భిన్న పురుషానుష్ఠేయత్వేన భగవతః ప్రతివచనం నా ఉపపద్యతే. ప్రతివచనం ఏముంది? శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు 3వ శ్లోకంలో? జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెప్తున్నాడు. ద్వే నిష్ఠా పురా ప్రోక్త అని చెప్తున్నాడు. నేను 2 మార్గాలు చెప్తున్నానని చెప్తున్నాడు. ఒకటి జ్ఞానులకు, ఒకటి యోగులకు. యోగులు అంటే ఆత్మజ్ఞానము కానివారు, ఆత్మజ్ఞానమును కోరుకునేవారు. 2 మార్గాలు చెప్తున్నాను నేను అని చెప్తున్నాడు. అనే ఆన్సరు అర్జునుడి ప్రశ్న తెలివి తక్కువ ప్రశ్న అయితే, భగవంతుడు అంటే సముచ్చయవాదమే కరెక్ట్ అనుకున్నప్పుడు, భగవంతుడు సముచ్చయవాదమే చెప్పాడు అనే మాటను నిలబెట్టుకున్నట్టుకు అర్జునుడు తెలివి తక్కువ ప్రశ్న అడిగాడు అంటే, మరి శ్రీకృష్ణుడి సమాధానం కూడా తెలివి తక్కువ ప్రశ్నకి తెలివి తక్కువ సమాధానం చెప్పాడా అని చెప్పుకోవాల్సి వస్తుంది కదా అంటున్నారు. సో అందుకని క్వశ్చన్ చూసి ఆన్సర్ చూసి రెండు చూసినా కూడా, రెండింటినీ పరిశీలించినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు 2వ చాప్టర్లో సముచ్చయవాదము చెప్పలేదు. శ్రీకృష్ణుడే కాదు, ఉపనిషత్తులు, భగవద్గీత అంతలోనూ కూడా ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది, సముచ్చయము కుదరదు అని. కాకపోతే అది సమాజంలో చాలా బలపడిపోయినటువంటి ఐడియా సముచ్చయము అన్నది. సమాజంలో ఎటు చూసినా మనకి సముచ్చయవాదమే కనిపిస్తుంది. జ్ఞానము కర్మ 2 కలిపి చేసే అన్నట్టుగానే చెప్తూ ఉంటారు అందరూ. అందుకని దీన్ని అంత ఎలాబొరేట్గా ఖండిస్తున్నారు. అంతేకాదు, ఇక్కడే కాదు, ఈ గీత అంతా వస్తుంది మనకి. ఎక్కడ సముచ్చయవాదానికి తావు కల్పించినా అక్కడ సముచ్చయవాదాన్ని ఖండిస్తూ నిరాకరిస్తూ ఉంటారు శంకర్లు. ఓపిగ్గా మళ్ళీ ఈ జ్ఞానకర్మ సముచ్చయాన్ని నిరాకరిస్తూనే ఉంటారు. అది చెప్తున్నారు. నెక్స్ట్ లైన్, నచ అజ్ఞాన నిమిత్తం భగవత్ ప్రతివచనం కల్ప్యం. సో మరి భగవంతుడు అజ్ఞానంతో ఆన్సర్ చెప్పాడు అని చెప్పుకోలేం కదా, అది బాగోదు చెప్పుకుందుకి. అలా చెప్పుకోవడం ఎవరికి నచ్చదు. సో అర్జునుడి ప్రశ్న తెలివి తక్కువ ప్రశ్న అయితే, ప్రశ్నకి అనురూపమైనటువంటి సమాధానము అయితే, సమాధానం కూడా తెలివి తక్కువ సమాధానం చెప్పాడు అని చెప్పాల్సి వస్తుంది. అదేం బాలేదు కదా అంటున్నారు. తస్మాచ్చ భిన్న పురుషానుష్ఠేయత్వేన జ్ఞానకర్మనిష్టయోః భగవతః ప్రతివచన దర్శనాత్ జ్ఞానకర్మణోః సముచ్చయ అనుపపత్తిః. దేర్ఫోర్ భిన్న పురుషానుష్ఠేయత్వేన జ్ఞానకర్మనిష్టయోః భగవతః ప్రతివచన దర్శనాత్ జ్ఞానకర్మణః సముచ్చయ అనుపపత్తిః. దేర్ఫోర్ జ్ఞానకర్మలకు సముచ్చయము కుదరదు. ఇది వేరువేరు పురుషులు, ఒకళ్ళు
కర్మయోగము, ఒకళ్ళు జ్ఞానయోగము చేయొచ్చు. లేదా ఒకే మనిషి వేరు వేరు కాలములలో ముందు కర్మయోగము, తర్వాత జ్ఞాన యోగము అనేది చేయడం ఉంటుంది. రెండు కలుపు చేయుట అనేది ఎక్కడ కుదరదు అని. అది ఫైనల్ వర్డ్. సముచ్చయము, సముచ్చయ అనుపపత్తి. తస్మాత్ కేవలాదేవ జ్ఞానాత్ మోక్షః ఇతి ఏషః అర్థః నిశ్చితః గీతాసు సర్వోపనిషత్సు చ. దేర్ఫోర్ కేవల జ్ఞానము ద్వారానే మోక్షము అని నిశ్చిత అర్థ అన్నది నిశ్చితమైన అర్థము. ఎక్కడ? గీతాసు సర్వ ఉపనిషత్సు. గీతల్లోనూ కూడా అన్ని గీతల్లోనూ ఇక్కడ ఉన్న 600 శ్లోకాల్లోనూ ఇదే అర్థం. గీతల్లోనూ పైగా అన్ని ఉపనిషత్తుల్లోనూ కూడా వ్యవస్థ ఇదే. మీరు ఏ ఉపనిషత్తు తీసి చూసినా వ్యవస్థ ఇదే, ఇలాగే చెప్తుంది ఉపనిషత్తు. జ్ఞానమునకు అంటే జ్ఞానమనగా ఆత్మజ్ఞానమునకు కర్మకు సముచ్చయము కుదరదు అని చెప్తుంది. అదే మాట చెప్తూ ఉంటుంది. సో అదే ఇక్కడ కూడా భగవంతుడు చెప్తున్నాడు. జ్ఞానకర్మణోః ఏకం వద నిశ్చిత్య ఇతి చ ఏక విషయైవ ప్రార్థన అనుపపన్నా ఉభయోః సముచ్చయ సంభవే. పైగా సముచ్చయమే భగవంతుడు చెప్పిన మాట అయితే ఉభయోః సముచ్చయ సంభవే జ్ఞానకర్మణోః ఏకం వద నిశ్చిత్య ఇది ఏక విషయైవ ప్రార్థన అనుపపన్న. నెక్స్ట్ సెకండ్ శ్లోకంలో అర్జునుడు అడగబోతున్నాడు, ఈ రెండిట్లోనూ ఏది నాకు శ్రేయస్కరమో అది నువ్వు నిశ్చయము చేసి చెప్పు, నిశ్చయంగా చెప్పు అంటున్నాడు. నీ మాటలు కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు ఉన్నాయి నన్ను. సో అందుకని నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, నువ్వే నిర్ణయం చేసి చెప్పు. నాకు జ్ఞానం నిష్ఠ అనుకూలమైనదా లేక కర్మనిష్ట అనుకూలమైనదా అన్నది ఈ రెండిట్లో నువ్వే నాకు ఆలోచించి చెప్పు అని. అలా ఉంది ప్రశ్న. ఏక విషయైవ ప్రార్థన. అర్జునుడి ప్రశ్న ఒక విషయం గురించి చెప్పని అడుగుతున్నాడు, రెండింటి గురించి చెప్పని అనట్లేదు. సముచ్చయం నాకు చెప్పని అనట్లేదు, రెండిట్లో ఏదో ఒకటి తేల్చి చెప్పు అంటున్నాడు. అది కూడా సంభవం కాదు కదా ఆ ప్రశ్న కూడా అని అంటున్నారు. కురు కర్మైవ తస్మాత్వం ఇతి చ జ్ఞాననిష్ఠా సంభవం అర్జునస్య అవధారణే దర్శయిష్యతి. పైగా భగవంతుడు ఆన్సర్ చెప్తూ కురు కర్మైవ తస్మాత్వం అని చెప్పబోతున్నాడు. నువ్వు కర్మలే చేయని చెప్పబోతున్నాడు రానున్న శ్లోకాల్లో. కాకపోతే ఆ కర్మలను ఫలము మీద ఆసక్తి వదిలేసి కర్మయోగముగా తీర్చిదిద్దుకో అని చెప్తున్నాడు. అప్పుడు నీకు జ్ఞాననిష్టకు యోగ్యత కలుగుతుంది అని చెప్తున్నాడు. ఆ మాట చెప్పబోతున్నాడు చాలా క్లియర్గా. సో ఆ మాట కూడా సముచ్చయవాదమే భగవంతుడికి చెప్పవలసిన విషయం, భగవంతుడు చెప్పదలుచుకున్నది అనుకుంటే అలా చెప్పడు. రానున్న శ్లోకాల్లో అటువంటి మాటలు కూడా కనిపించేవి కాదు. సో సముచ్చయము అసంభవము. ఇక్కడ చెప్తున్నది జ్ఞానకర్మ సముచ్చయం అయితే కానే కాదు. అయితే చాలా క్లియర్గా చెప్పాడు. మొదట్లో మీకు గుర్తుంటే 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా ఆత్మజ్ఞానము చెప్పాడు. ఆత్మ యొక్క స్వరూపము నా జాయితే మ్రియతే వా కదాచిత్ అంటూ చెప్పి ఆత్మ యొక్క స్వరూపము చెప్పి, నీ స్వరూపం అయితే ఓ అర్జున, నీ స్వరూపము మార్పులు లేనిది, చావు పుట్టుకులు లేనిది అని చెప్పాడు. చెప్పి సో దేర్ఫోర్ లేచి నుంచుని నీ కర్తవ్యం నువ్వు చెయ్యి అని 30వ శ్లోకం తర్వాత ఒక 5-6 కాంటెక్స్చువల్ యుద్ధానికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి. నీ కర్తవ్యం నువ్వు చేయాలి అంటూ. ఆ తర్వాత ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాంశృణు అని మొదలుపెట్టాడు. రఫ్గా ఎక్కడో 40th శ్లోకం దగ్గర ఎక్కడో. ఇప్పటిదాకా నీ మంచి కొరకు నేను సాంఖ్యాన్ని, జ్ఞానయోగాన్ని చెప్పాను, జ్ఞాననిష్టాన్ని గురించి చెప్పాను, ఆత్మజ్ఞానం గురించి చెప్పాను. ఇప్పుడు యోగే బుద్ధి చెప్పబోతున్నాను. అంటే కర్మలు చేసే పద్ధతి ఎలాగో చెప్పబోతున్నాను నీకు. బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏ పర్స్పెక్టివ్లో అయితే నువ్వు కర్మలు చేస్తే
కర్మ బంధము నిన్ను బంధించదు. అటువంటి పర్స్పెక్టివ్ నీకు చెప్పబోతున్నాను. నువ్వు కర్మలు చేసుకోవాలి. సో నీకు కర్మలు ఎలా చేయాలో నేను చెప్పబోతున్నాను. కర్మలను కర్మయోగముగా ఎలా తీర్చిదిద్దుకోవడం ఎలాగా చెప్పబోతున్నాను నీకు. అలా చేస్తే ఏమవుతుంది? కర్మబంధము నుంచి నీవు ముక్తుడు అవుతావు. కర్మబంధం ప్రహాస్యసి. ఫలము మీద ఆసక్తి వదిలేసి కర్మలు చేస్తే కర్మ నిన్ను బంధించదు. అందుకని నువ్వేం చేయాలి? నువ్వు కర్మలను కర్మయోగముగా తీర్చిదిద్దుకోవాలి అని 41, 42 శ్లోకం దగ్గర చాలా క్లియర్గా డిస్టింక్షన్ చెప్పి అక్కడి నుంచి కర్మయోగం యొక్క శ్లోకాలు, ఆ తర్వాత స్థితప్రజ్ఞ లక్షణాలకి వచ్చాం. సో ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా ఉంది. ఆ ఇన్స్ట్రక్షన్లో అర్జునునికి జ్ఞాననిష్ట యందు ప్రీతి కలిగిందా? జ్ఞాననిష్టయే గొప్ప కదా, నాకు మోక్షమే కావాలి, నన్ను ఎందుకు కర్మ చేయమంటున్నావు అని అలా ప్రశ్న సంభవమైనది. కానీ అప్పుడు ఆ ప్రశ్నకి సమాధానము కూడా భగవంతుడు చెప్పబోతున్నది ప్రశ్నకి అనురూపముగా యుక్తముగా ఉన్నది అని అక్కడ పాయింట్. సరే, శ్లోకము ఒకసారి ప్రతిపదార్థం చెప్పుకుందాం. మళ్ళీ అర్జున ఉవాచ, అర్జునుడు అడుగుతున్నాడు, హే జనార్దన, ఓ జనార్దనుడా. అంటే జనార్దన అంటే అక్కడ మనం చిన్న స్లాష్ కూడా చెప్పుకోవచ్చు. అంటే దాన్ని ఏమంటారు, గూఢార్థం చెప్పుకోవచ్చు. జనార్దన అంటే జనులను పీడించువాడు అని అర్థం. అర్ధనము అంటే మర్దనం చేయడం, అంటే రోట్లో వేసి దంచడం. అంటే జనార్దన అంటే జనులను పీడించువాడు అని అర్థం. అంటే కష్టము కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహమే అన్నటువంటి స్పిరిట్లో పరమాత్మకు జనార్దన అని పేరు. సో హే జనార్దన అంటే ఇక్కడ చిన్న గూఢార్థం ఉంది. అందరి కష్టాలు తీర్చేవాడవు కదా నువ్వు, ఓ కృష్ణ, ఇక్కడ నన్నెందుకు నువ్వు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నావు అని చిన్న మనము గూఢార్థం చెప్పుకోవచ్చు. అర్జునుని యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి వచ్చినటువంటి పేరు ఓ జనార్దన. అలాగే కేశవ అని ఉంది 2వ లైన్లో, నియోజయసి కేశవ, హే కేశవ, నువ్వు నన్నెందుకు ఈ కర్మయందు నిలబెడుతున్నావు. కేశవ అంటే అందమైన కేశములు కలవాడు ఒక అర్థం. ఓకే, అలాగే కేశ అంటే జ్ఞానరశ్ములు అని ఇంకొక అర్థం ఉన్నది. కేశ అంటే జ్ఞానరశ్మయ అని సంస్కృతంలో పర్యాయ పదం కేశ శబ్దానికి. సో ఒకటి అందమైన జుట్టు కలవాడని, చూడడానికి ఫిజికల్గా శ్రీకృష్ణుడు అపియరెన్స్లో చాలా అందమైన జుట్టు కలిగి ఉండేవాడు, అందుకని ఆయనకి కేశవ అని పేరు. ఇంకొకటి జ్ఞాన రశ్మయ అని అర్థం, అంటే జ్ఞాన రశ్మి అంటే కిరణములు, జ్ఞానము యొక్క కిరణములు అని అర్థం కేశ శబ్దానికి. అందుకని శ్రీకృష్ణుడు కేశవ అయ్యాడు. జ్ఞానమునకు నిధి కాబట్టి ఆయన చెప్పే మాటలన్నింటిలోనూ జ్ఞానము అలా కిరణముల వలె అందరికీ అందుతూ ఉంటుంది కాబట్టి ఆయనకి కేశవ అనే పేరు వచ్చింది. సో ఇక్కడ కూడా ఆ రెండిట్లోనూ కూడా కాంటెక్స్ట్లో గూఢార్థము ఉన్నది అని, అందుకని ఆ సంబోధన అని అలా మనం చెప్పుకోవచ్చు. హే జనార్దన, తే మత, నీ మతములో అంటే నీ అభిప్రాయంలో కర్మణ బుద్ధి జాయసి చేత్. కర్మణ బుద్ధి, కర్మ కంటే, కర్మణ పంచమీ విభక్తి ఏకవచనం, అంటే కంటే అని అర్థం. కంపారిజన్లో వస్తుంది పంచమీ విభక్తి. కర్మణ బుద్ధి జాయసి చేత్, కర్మ కంటే బుద్ధి అంటే జ్ఞానము, అంటే ఇక్కడ ఆత్మజ్ఞానము జాయసి గొప్పది చేత్ అయితే, తత్ కిం అప్పుడు, మాం నన్ను, ఘోరే కర్మణి కిం నియోజయసి, నన్ను ఈ ఘోరమైన కర్మయందు ఎందుకు నియోగిస్తున్నావు, ఎందుకు నన్ను అందులో నిలబెడుతున్నావు, ఆ కర్మ చేయమని నాకెందుకు చెప్తున్నావు. ఎటువంటి కర్మ? ఘోరమైనటువంటి కర్మ. అక్కడ కాంటెక్స్చువల్గా అది ఘోరమైనటువంటి కర్మ, రక్తపాతంతో కూడుకున్నటువంటి కర్మ. ఈ ఘోరమైనటువంటి కర్మలో నన్నెందుకు నిలబెడుతున్నావు, అది ప్రశ్న. అదే శంకర్ల యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాము శ్లోకానికి. జ్యాయసి, శ్రేయసి, జ్యాయసి అంటే శ్రేయసి, అంటే శ్రేయసి అంటే గొప్పది. చేత్, యది, చేత్ అంటే ఒకవేళ, యది ఒకవేళ. కర్మణ సకాశాత్, కర్మణ అంటే సకాశాత్ అంటే కర్మ కంటే అని అర్థం చెప్పుకోవాలి దానికి, అంటే పంచమీ విభక్తిలో అర్థం చెప్పుకోవాలి కర్మణ.
తే తవ మత అభిప్రేతే, తే మత అంటే నీ అభిప్రాయం నందు, అభిప్రేతే ఇక్కడి నుంచి అభిప్రాయం అన్న పదం వచ్చింది. నీ అభిప్రాయంలో కర్మ కంటే గొప్పది ఏమిటది? బుద్ధి, జ్ఞానం. బుద్ధి అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ఇక్కడ ఆత్మజ్ఞానము. నీ మతములో, నీ అభిప్రాయంలో కర్మ కంటే ఆత్మజ్ఞానము గొప్పదైనప్పుడు హే జనార్దన, అది ఫస్ట్ లైన్ యొక్క అర్థము. సో అదే మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ సముచ్చయవాదాన్ని నిరాకరిస్తున్నారు. ఏది? బుద్ధి కర్మణి సముచ్చితే ఇష్టే తదా ఏకం శ్రేయః సాధనం ఇది కర్మణః జ్యాయసి బుద్ధిః ఇది కర్మణః అతిరిక్తం బుద్ధేః అనుపపన్నం అర్జునేన కృతం స్యాత్. ఒకవేళ బుద్ధి కర్మణి సముచ్చితే ఇష్టే, బుద్ధి కర్మణి ద్వివచన శబ్దం, బుద్ధి కర్మణి, బుద్ధి కర్మణి, బుద్ధి కర్మణయ అలాగా వస్తుంది అనమాట. బుద్ధి కర్మణి మనము హరిశబ్దంలో చెప్పుకోవాలి, ఇకారాంత పుంలింగం శబ్దం. సో బుద్ధి కర్మ లేదు, బుద్ధి కర్మన్, కర్మ కర్మణి కర్మాణి, అక్కడ కూడా ద్వితీయ విభక్తిలో దీర్ఘం వస్తుంది. సారీ, బుద్ధి కర్మన్ అని నకారాంత నపుంసకలింగం శబ్దం చెప్పుకుంటే అప్పుడు బుద్ధి కర్మన్, బుద్ధి కర్మణి, బుద్ధి కర్మాణి అని వస్తుంది. సో బుద్ధి కర్మణి అంటే ద్వివచన శబ్దం, అంటే బుద్ధి కర్మ అంటే జ్ఞానము కర్మ. ఒకవేళ జ్ఞానము కర్మముల యొక్క సముచితే ఇష్టే, సముచితమే ఇష్టమైనప్పుడు అది సతిసప్తమే, రెండు కూడా సప్తమి విభక్తిలో ఉన్నాయి. సముచితే ఇష్టే అంటే అది అలా అయి ఉండగా అనే అర్థంలో వాడతారు దాన్ని. సో ఇది బుద్ధి కర్మని సముచితే ఇష్టే, ఇప్పుడు కుదిరిందిగా అర్థము. ఒకవేళ జ్ఞానకర్మల యొక్క సముచితమే ఇష్టమైనప్పుడు అలా ఉంటే తదా ఏకం శ్రేయః సాధనం ఇది కర్మణః జాయసీ బుద్ధిః ఇది కర్మణః అతిరిక్తం బుద్ధేః అనుపపన్నం అర్జునేన కృతం స్యాత్. అయితే అనుపపన్నమైన ప్రశ్న అర్జునుడు అడుగుతున్నాడని చెప్పుకోవాలి, సముచితమే ఇష్టమై చెప్తున్న వాక్యమై ఉంటే. సో దేర్ ఫోర్ సముచ్చయము నాట్ పాసిబుల్ అని చెప్తున్నారు. నహి తదేవ హి తస్మాత్ ఫలతః అతిరిక్తం స్యాత్. అయితే జ్ఞానకర్మలు సముచ్చయం చెప్తున్నాడు అనుకోండి శ్రీకృష్ణుడు, ఇలా ఉండదు కదా ప్రశ్న. జ్ఞానకర్మ కలిపి చేసుకో అని శ్రీకృష్ణుడు ఇన్స్ట్రక్షన్ అయ్యుంటే అందులోంచి ఒకటి విడదీసేసి ఎలా అడుగుతాడు అని అడుగుతున్నాడు. ఒకటి విడదీసి అడగలేరు కదా, అలాంటప్పుడు తన నుంచి తాను విడదీయలేము కదా అంటున్నారు. అంతే కదా, జ్ఞానకర్మలు కలిసి ఉండాలి అన్నదే మాట అయితే రెండు ఒకటే యూనిట్. జ్ఞానం వేరు కర్మ వేరు కాదప్పుడు, రెండు ఒకటే యూనిట్. ఒకవేళ అది శ్రీకృష్ణుడి మతములో చెప్తున్న విషయం అది అయితే అర్జునుడు ఇలా విడగొట్టి అడగలేడు కదా. అందుకని తదేవహి తస్మాత్ ఫలతః అతిరిక్తం స్యాత్, తాను కంటే సెపరేట్ అయ్యి ఉండదు కదా ఎక్కడ అంటున్నారు. సో జ్ఞానకర్మలు ఒకే యూనిట్ అయినప్పుడు అందులోంచి నువ్వు జ్ఞానమును విడగొట్టి జ్ఞానము కర్మ కంటే గొప్పది అని అడగలేరు కదా ప్రశ్న. అది తథా కర్మణః శ్రేయస్కరీ భగవతా ఉక్తా బుద్ధి. దేర్ ఫోర్ కర్మ కంటే శ్రేయస్కరీ భగవతా బుద్ధి ఉక్త, భగవంతుని చేత జ్ఞానము కర్మ కంటే శ్రేయస్కరమైనది అని చెప్పబడినది. అప్పుడే ఈ ప్రశ్న సంభవం అవుతుంది. అశ్రేయస్కరంచ కర్మ కురు ఇది మాం ప్రతిపాదయతి. పైగా కర్మ జ్ఞానము కంటే అశ్రేయస్కరము, అది చేయమంటున్నావు నన్ను అని అర్జునుని యొక్క ప్రశ్న. అప్పుడే అర్జునుని యొక్క ప్రశ్న సంభవం అవుతుంది. ఎప్పుడు? భగవంతుడు సముచ్చయము చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితిలోనే అర్జునుని యొక్క ప్రశ్నము సంభవం అవుతుంది. అయితే ఈ జ్ఞాన కర్మ యొక్క సెపరేషన్ అన్ని ఉపనిషత్తుల్లోనూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కఠోపనిషత్తులో కూడా మొట్టమొదట్లోనే వస్తుంది శ్రేయస్సు ప్రేయస్సు అంటారు. శ్రేయస్సు అంటే మోక్షము, ప్రేయస్సు అంటే లౌకికమైన అలౌకికమైనటువంటి ప్రగతి, అంటే మెటీరియల్ అండ్ అదర్ వరల్డ్లీ ప్రోగ్రెస్. దానికి ప్రేయస్ అని పేరు. లిబరేషన్ ఆర్ సైకలాజికల్ ఫ్రీడమ్, మోక్షము, దానికి శ్రేయస్సు అని పేరు. మొదట్లోనే వస్తుంది కఠోపనిషత్తులో మంత్రం, మంచి మంత్రం, శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః అని. ఆ రెండింటిని కూడా పరిశీలించి వివినక్తి ధీరః, ధీరుడు అంటే తెలివైన వాడు,
రెండింటిని పరిశీలించి అప్పుడు ఏది కావాలో చూస్ చేసుకుంటాడు. శ్రేయస్సు చూస్ చేసుకున్నవాడికి మోక్షము కలుగుతుంది. ప్రేయస్సును చూస్ చేసుకున్నవాడు జన్మ మరణముల యొక్క బంధములో తిరుగుతూ ఉంటాడు అని కఠోపనిషత్తులో స్టార్టింగ్ ఆయన మొత్తం ఇన్స్ట్రక్షనే ఆ విధంగా స్టార్ట్ అవుతుంది. నచికేతసుడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా యముడు ఆ శ్లోకంతో మొదలు పెడతాడు. శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు మార్గములు మనిషికి ప్రతి నిమిషం కనిపిస్తూ ఉంటాయి. వివేకవంతుడు రెండింటినీ జాగ్రత్తగా పరిశీలించి ఏది కావాలో చూస్ చేసుకుంటాడు అని చెప్పి అప్పుడు ఇన్స్ట్రక్షన్ అంతా మొదలవుతుంది. 150 మంత్రాల్లో ఎంతో తర్వాత వస్తాయి. ముందు అది అక్కడి నుంచి మొదలవుతుంది ఇన్స్ట్రక్షన్. సో ఇది ఇక్కడ శ్రీకృష్ణుడు కొత్తగా చెప్తున్న విషయం ఏమీ కాదు అని భాష్యకారుల అభిప్రాయము. తత్కిమ్ను కారణం, అయితే నన్ను మాత్రము నువ్వు కర్మ చేయమంటున్నావు, దానికి కారణం ఏమిటి శ్రీకృష్ణ అని అడుగుతున్నాడు. ఇది భగవతః ఉపాలంభం ఇవ కుర్వన్. అయితే ఇప్పుడు గురువు గారు చెప్తుంది మనకి నచ్చలేదు అనుకోండి, గురువుగారు మీరు చెప్తుంది నాకు నచ్చలేదు అనలేం కదా. అందుకని గురువుని దోషము పట్టుట తప్పు, అది అలా చేయలేం కదా డైరెక్ట్గా. ఇప్పుడు గురూజీ చెప్తున్నది నచ్చలేదు అనుకోండి, గురూజీ మీరు చెప్తుంది నాకు నచ్చలేదు అని అలా చెప్పేలేం కదా. మీరు చెప్తున్నది ఎందుకో అంతగా నాకు బాగున్నట్టు లేదు అని అలా కొంచెము పొలైట్గా చెప్తారు, అంతే కదా. ఇప్పుడు మనం ఏమన్నా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన సమాధానం మనకు నచ్చలేదు అనుకోండి, ఇంకా మనకి ఏమైనా అడగాల్సి వస్తే ఆ సమాధానం నచ్చకపోయినప్పుడు అప్పుడు ఎందుకో మీరు చెప్తున్నది అంత సరిగ్గా అంత బాగా లేదేమో అనిపిస్తున్నదండి అని, లేదా నాకు సరిగ్గా అర్థమైనట్టు లేదండి అని ఆ విధంగా ప్రశ్న అడుగుతాం. ఇక్కడ ప్రశ్న ఆ విధంగా వస్తుంది, 2వ శ్లోకంలో వస్తుంది ప్రశ్న అలాగా. వ్యామిశ్రేణేవ వాక్యేన ఇవ అని వాడబోతున్నాడు. కన్ఫ్యూజ్డ్ అయినట్టు ఉన్నానే, నువ్వు చెప్పిన మాట నాకు కన్ఫ్యూజింగ్గా అనిపిస్తున్నట్టు ఉన్నదే అంటాడు. సో అలాగా గురువుని భగవంతుడిని భగవతః ఉపాలంబం ఇవ, ఉపాలంబం అంటే అపోజ్ చేయడం, అంటే నువ్వు చెప్పినది ఏమీ బాలేదు అనడం అని అన్నట్టు అంటున్నాడు మాట. నన్నెందుకు అయ్యా మరి ఘోరమైన కర్మలో తోసిపుచ్చుతున్నావు అని అంటే నువ్వు చెప్తున్న మాట ఎందుకో అంత సరిగ్గా లేనట్టు లేదే అన్నట్టు అంటున్నాడు అనమాట, డైరెక్ట్గా రెఫ్యూట్ చేయకుండా శ్రీకృష్ణుడు చెప్తుంది అది. తత్కిం కస్మాత్ కర్మణి ఘోరే క్రూరే హింసాలక్షణే మాం నియోజయసి కేశవ ఇతి చ యత్ ఆహా తత్ న ఉపపద్యతే. ఒకవేళ సముచ్చయమే శ్రీకృష్ణుడి యొక్క మతం అయితే, అంటే జ్ఞానకర్మలు రెండు ఒకే పురుషుడు ఒకే కాలంలో అనుష్ఠానం చేయాలి అన్నదే శ్రీకృష్ణుని యొక్క మతం అయితే ఈ ప్రశ్న సంభవము కాదు అని ఇంకొకసారి మరి నిర్ధారించి చెప్తున్నారు. అథ స్మార్తేనైవ కర్మణ సర్వేషాం భగవతా ఉక్తః అర్జునేన చ అవధారితః చేత్ తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి ఇత్యాది కథం యుక్తం వచనం. అయితే ఇక్కడ కర్మవాదుల యొక్క పాయింట్ ఏంటంటే, మనం చెప్పుకున్నాం ముందు, కర్మల్ని 2 బకెట్లో పెట్టారు, స్మార్త కర్మలు శ్రౌత కర్మలు అని. స్మార్త కర్మలు అంటే పురాణములు చెప్పినటువంటి కర్మలు, శ్రౌత కర్మలు అంటే డైరెక్ట్గా వేదం చెప్పినటువంటి కర్మ. అంటే నిత్యము అగ్నిహోత్రము చేయాలి ఫర్ ఎగ్జాంపుల్, అది శ్రౌత కర్మ. స్వర్గమును పొందే కామము ఉంటే, పొందవలనే కామము ఉంటే జ్యోతిష్ఠోమ యోగం చేయాలి, అది వైదిక కర్మ. చండీ యాగం చేయాలి, అది స్మార్త కర్మ. ఇక్కడ క్షత్రియుడు యుద్ధము చేయాలి, యుద్ధము కర్తవ్యము, అది స్మార్త కర్మ, అది పురాణం చెప్పినటువంటి విధి కర్మ. క్షత్రియునకు యుద్ధము డ్యూటీ అన్నది పురాణాల్లో వచ్చినటువంటి మాట, వేదం నుంచి రాలేదు. సో ఇక్కడ వీళ్ళు కర్మవాదులు ఏం చేశారంటే, ఒక కిట్టింపు లాజిక్, కర్మలని స్మార్త కర్మలు శ్రౌత కర్మలు అని జోడించి, ఓకే శ్రీకృష్ణుడు సముచ్చయాన్ని చెప్పలేదు, జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్పలేదు, జ్ఞానం వేరు కర్మలు వేరు అని చెప్పాడు, కాకపోతే అక్కడ కర్మ అంటే మీరు శ్రౌత కర్మని తీసుకోవాలి.
సో శ్రౌత కర్మకి జ్ఞానానికి సముచ్చయం కుదరదు, కానీ స్మార్త కర్మకి జ్ఞానానికి సముచ్చయం కుదురుతుంది. ఇది వాదన, ఇది బండవాదన కర్మవాదులు. సో స్మార్త కర్మలు సన్యాసికి జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్మార్త కర్మలు ఉంటాయి, శ్రౌత కర్మలు ఉండవు. అగ్నిహోత్రం ఉండదు, కానీ చండీ యాగం చేస్తాడు. అలాగా అంటే సన్యాసి అగ్నిహోత్రానికి పనికిరాడు, కానీ చండీ యాగానికి మాత్రం పనికొస్తాడు అన్నట్టు. ఆ విధంగా ఉంటుంది వాళ్ళ కిట్టింపు వాదన. సో అదే అథ స్మార్తేనైవ కర్మణ సర్వేషాం భగవత ఉక్త. ఒకవేళ భగవంతుడు స్మార్త కర్మకి జ్ఞానములకి సముచ్చయం కుదురుతుంది అని చెప్పి ఉంటే అప్పుడు కూడా తత్కిం కర్మని ఘోరే మాం నియోజసి అనే ప్రశ్న యుక్తము కాదు, అప్పుడు కూడా ఈ ప్రశ్న రాదు. సో స్మార్త కర్మకి జ్ఞానానికి కూడా నువ్వు సముచ్చయము చెప్పలేవు అని ఆ మాటను నిరాకరించుట, అందుకుని వచ్చినటువంటి వాక్యం. అక్కడతో మొదటి శ్లోకం పూర్తయింది. చదువుదాం ఇంకోసారి శ్లోకము. ధ్యాయసి చేత్ కర్మణస్తే నతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. రెండో శ్లోకం చదువుదాము. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య येन श्रेयोहमाप्नुयाम. व्यामिश्रेण इव वाक्येन बुद्धिं मोहयसि इव मे तत् एकं वद निश्चित्य येन श्रेयः अहं आप्नुयाम. రెండు సందులు ఉన్నాయి. శ్రేయః ప్లస్ అహం, శ్రేయోహం ప్లస్ ఆప్నుయాం, శ్రేయోహం ఆప్నుయాం. సో అయితే వ్యామిశ్రేణ ఇవ వాక్యేన అంటే కన్ఫ్యూజ్ అయినట్టు ఉన్నటువంటి, వ్యామిశ్రము అంటే కలగాపులగం చేసేయడం, కలగాపులగము చేసినట్టు ఉన్న వాక్యముల చేత మే బుద్ధిం మోహయసి ఇవ, నా బుద్ధిని మోహింపచేస్తున్నట్టు ఉన్నాయి నీ మాటలు. చూసారా ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడో. వ్యామిశ్రేణ ఇవ వాక్యేన అంటే కలగాపులగము చేసినట్టున్న వాక్యముల చేత మే బుద్ధిం మోహయసి ఇవ, రెండు చోట్ల ఉన్నాయి. నా బుద్ధిని మోహింపచేసావు అన్నట్టు ఉన్నది. సంస్కృతంలోంచి తెలుగులోకి మారిస్తేనే ఇంత పొడుగు సెంటెన్స్ అయింది. దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే యువర్ యాజ్ దో కన్ఫ్యూజ్డ్ statements are appearing to having confused me. చూడండి ఎంత కష్టంగా ఉందో తెలుగు ఇంగ్లీష్లో మార్చడం దాన్ని. సంస్కృతం కాబట్టి అలా చిన్న చిన్న పదాలతో కుదిరిపోయింది. వ్యామిశ్రేణ ఇవ వాక్యేన మే బుద్ధిం మోహయసి ఇవ, కలగాపులగము చేసినట్టు ఉన్నటువంటి వాక్యముల చేత మే బుద్ధిం, నా బుద్ధిని మోహయసి ఇవ, మోహింపజేస్తున్నట్టు ఉన్నది నీ మాటలో ఆ విధంగా ఉన్నాయి. మోహము అంటే ఒక దానిని వేరొక దానిగా అర్థం చేసుకుంటా. తాడును చూసి పాము అని భయపడతా, అది మోహం. ఉన్నది తాడు, కానీ పాములా కనిపిస్తున్నది, అది మోహము. స్వరూపము కరెక్ట్గా తెలుసుకోకపోవుట మోహం, తెలుసుకొనలేకపోవుట మోహము. సో నా బుద్ధిని మోహింపచేస్తున్నట్టు ఉన్నాయే నీ మాటలు. సో అందుకని ఏం చెయ్యి, తత్ నిశ్చిత్య ఏకం వద, అందుకని నువ్వే నిర్ణయించి ఒకటి చెప్పు. ఫైనల్గా ఒక మాట నీవు నిశ్చయముగా చెప్పు. ఏ మాట చెప్పాలి? ఏన, దేని చేతనైతే, అహం, నేను, శ్రేయ ఆప్నుయాం, శ్రేయస్సును పొందుతాను. శ్రేయస్సు అంటే మోక్షం. దేని చేతైతే నేను మోక్షమును పొందుతానో ఆ మాట నీవు నిశ్చయించి చెప్పుము. వాళ్ళకి ఇది వీళ్ళకి ఇది అని చెప్పకు, నాకు నువ్వు డైరెక్ట్గా నేనేం చేయాలో చెప్పు. లేకపోతే నువ్వు అది ఇది అని రెండు మార్గాలు చెప్తూ ఉంటే నాకు కలగాపులగము చేసినట్టు అనిపిస్తున్నది. నా బుద్ధిని మోహింపచేస్తున్నాయి నీ మాటలు అన్నట్టు అనిపిస్తున్నాయి. కావున తత్ ఏకం వద నిశ్చిత్య, ఏకం వద ఒకటే చెప్పు, నిశ్చిత్య నిర్ణయించి చెప్పు.
ఏన దేని చేతనైతే అహం నేను శ్రేయ అప్నుయాం శ్రేయస్సును పొందుతుందో, ఆరు ఏది నాకు శ్రేయస్సును కలుగు చేస్తుందో ఆ మాట నీవు నిర్ణయించి నాకు చెప్పవలెను అని అర్జునుడి యొక్క ప్రార్థన. శంకర్ల యొక్క ఎక్స్ప్లెనేషన్ చదువుదాము. వ్యామిశ్రేణేవ, సంస్కృతం కదా, వ్యామిశ్రేణేవ యద్యపి వివిక్తాభిధాయి భగవాన్. సో భగవంతుడు ఏంటి, భగవంతుడు కన్ఫ్యూజింగ్గా చెప్పడు, వివేకమైనటువంటి సమాధానములు చెప్పడు భగవంతుడు. భగవాన్ వివిక్త అభిధాయి అంటే వివేకముతో చెప్పేవాడు. ఇది అది ఇది కాదు అని విచక్షణతో చెప్పేవాడు. విచక్షణను క్లియర్గా వివేకముతో చెప్పేవాడు. వివిక్త అభిధాయి భగవాన్ వివిక్త అభిధాయి. భగవంతుడేమి కన్ఫ్యూజింగ్గా చెప్పేవాడు భగవంతుడు అవ్వడుగా. భగవంతుడు కన్ఫ్యూజింగ్గా చెప్పాడని ఎలా అనుకుంటాము, అది బాలేదు చెప్పుకుందుకి. యద్యపి భగవాన్ వివిక్త అభిధాయి వివేకముతో క్లియర్గా చెప్తున్నప్పటికీ కూడా అదేగా చెప్పాడు. ఏషాత అభితే సాంఖ్యే బుద్ధిర్యోగేత్ విమాంశును. ఇప్పటిదాకా జ్ఞానయోగం చెప్పాను, ఇప్పుడు నీకు కర్మయోగం చెప్తాను విను అంటున్నాడు. కలిపేసి చెప్పట్లేదు కదా, చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పటిదాకా నేను ఆత్మజ్ఞాన స్వరూపం చెప్పాను, ఇప్పుడు నీకు కర్మయోగం చెప్తున్నాను. అంటే ఏంటి అర్థము, రెండు ఒకటనా? కాదుగా. ఆన్ ది అదర్ హ్యాండ్ నీకు ఇప్పుడు నేను కర్మయోగం చెప్తున్నాను అంటున్నాడు. అంటే చాలా క్లియర్గా డిస్టింక్షన్, ఒక లైన్ చాలా క్లియర్గా గీశాడు శ్రీకృష్ణుడు. సో శ్రీకృష్ణుడు భగవంతుడు వివిక్త అభిధాయి, వివేకంతో చెప్పినా కూడా తథాపి అయినప్పటికీ కూడా మమ మందబుద్ధేహే వ్యామిశ్రం ఇవ భగవద్వాక్యం ప్రతిభాతి. అయినప్పటికీ కూడా నా మందబుద్ధికి, మమ మందబుద్ధేహే వ్యామిశ్రం ఇవ భగవద్వాక్యం ప్రతిభాతి, నా మందబుద్ధికి భగవంతుని వాక్యము కలగాపులగంగా అనిపిస్తున్నది. వ్యామిశ్రం ఇవ ప్రతిభాతి అనిపిస్తున్నది. శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యములలో వ్యామిశ్రము లేదు. ఆయన కలగాపులగం ఏం చేసి చెప్పలేదు. ఏషాతే అభిహితే సాంఖ్య, ఇప్పటిదాకా సాంఖ్యము చెప్పాను. బుద్ధిర్యోగేతు ఇమాం శృణు, ఇప్పుడు నేను నీ కర్మయోగం చెప్తాను విను అంటున్నాడు. సో అక్కడేమీ వ్యామిశ్రం లేదే, అసలు తావే లేదు అలా అనుకుందికి. వాక్యాన్ని పరిశీలిస్తే ఏదో గూఢంగా అర్థం చేసుకోకలేదు, డైరెక్ట్గా లిటరల్ మీనింగ్లోనే చెప్తున్నాడు. జస్ట్ సింపుల్ వాచ్యార్థంలోనే ఇప్పటిదాకా చెప్పినది సాంఖ్యము, ఇప్పుడు చెప్పబోతున్నది కర్మయోగము అని క్లియర్గా ఉంది. సో అయినప్పటికీ కూడా మమ మందబుద్ధేహే, నా మందబుద్ధికి వ్యామిశ్రం ఇవ ప్రతిభాతి భగవద్వాక్యం, నా మందబుద్ధికి భగవంతుని వాక్యము కలగాపులగముగా అనిపిస్తున్నది. తేన మమ బుద్ధిం మోహయసి ఇవ, ఆ కలగాపులకమైన వాక్యముల చేత నా బుద్ధిని మోహింపచేస్తున్నట్టు చెప్తున్నావా అన్నట్టు ఉన్నది. మమ బుద్ధి వ్యామోహ అపనయనాయ హి ప్రవృత్తహత్వం తు కథం మోహయసి. అయితే ఈ మాటలన్నీ చెప్పడం ఎందుకు మొదలెట్టాడు శ్రీకృష్ణుడు? నా బుద్ధిలో ఉన్నటువంటి మోహమును తొలగించుటకు చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ. కానీ ఆ మాటలతో మళ్ళీ నువ్వు మోహింప చేస్తున్నట్టు ఉన్నదే అని అర్జునుని యొక్క ప్రశ్న. ఇన్స్ట్రక్షన్ ఎందుకు మొదలైంది? ఇన్స్ట్రక్షన్ పైగాని యుద్ధ రంగంలో ఇన్స్ట్రక్షన్ ఎందుకు మొదలైంది? అర్జునుడికి ఉన్న మోహమును తొలగించుటకై ఇన్స్ట్రక్షన్ మొదలైంది. అదే అడుగుతున్నాడు. నాకు నా బుద్ధి మోహించి నేను నిన్ను ప్రశ్న అడిగితే నువ్వు నన్ను కలగాపులగమైన వాక్యములు చెప్పి మళ్ళీ మోహింప చేస్తున్నట్టు చెప్తున్నావు ఏమిటి కృష్ణ అని అడుగుతున్నాడు. అది వాక్యంలో ఉన్నటువంటి మమ బుద్ధి వ్యామోహ అపనయనాయ, నా బుద్ధిలో ఉన్నటువంటి వ్యామోహమును నిర్మూలించుటకు హి ప్రవృత్తహత్వం, నువ్వు అందుకే నాకు ఇది చెప్పడం మొదలెట్టావు. అయితే మరి ఈ మాటలతో నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతున్నట్టు ఉన్నదే అని అడుగుతుంది. అతః బ్రవీమి బుద్ధిం మోహయసి ఇవ, అందుకునే బుద్ధిం మోహయసి ఇవ అని అర్జునుడు అంటున్నాడు. మే మమ ఇది
అంటే అందుకనే అర్జునుడు నా బుద్ధిని మోహింపచేస్తున్నట్టు ఉన్నదే అని అంటున్నాడు. త్వం తు భిన్న కర్తృకయోః జ్ఞానకర్మణోః ఏకపురుషానుష్ఠాన అసంభవం యది మన్యసే తత్ర ఏవం సతి తత్ తయోః ఏకం బుద్ధిం కర్మ వా ఇదమేవ అర్జునస్య యోగ్యం. బుద్ధి శక్త్యవస్థానురూపం ఇది నిశ్చిత్య వద బ్రూహి. సో అది ప్రశ్న ఏంటంటే, భిన్న కర్తృకయోః జ్ఞానకర్మణోః ఏకపురుషానుష్ఠాన అసంభవం యది మన్యసే. ఒకవేళ నీ మనసులో ఉన్న మాట జ్ఞానకర్మల యొక్క సముచ్చయము కుదరదు అని ఉంటే, తత్ర ఏవం సతి నీ 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 ఇన్స్ట్రక్షన్ అలా ఉంటే, తయోః ఏకం బుద్ధివా కర్మ, ఆ రెండిట్లో ఏదో ఒకటి, జ్ఞానమా కర్మ. ఓకే, ఇదమేవ అర్జునస్య యోగ్యం, ఇదియే నీకు యోగ్యము ఓ అర్జున, అర్జునునికి ఇదియే యోగ్యమైన మార్గము అని బుద్ధి శక్తి అవస్థానురూపం, అర్జునుని యొక్క బుద్ధికి శక్తికి అవస్థకు అనురూపమైనటువంటి, అంటే అర్జునుని యొక్క కేపబిలిటీని శక్తిని, అంటే అర్జునుని యొక్క మానసిక స్థితిని శక్తిని తర్వాత అవస్థను అనురూపం, దానికి అనురూపమైనటువంటి వాక్యము నిశ్చయించి నీవు చెప్పుము అని ప్రశ్న. సో నా బుద్ధికి శక్తికి అవస్థకు అనురూపమైనటువంటి మార్గమును నీవే నిర్ణయించి చెప్పుము. నన్ను డెసిషన్ తీసుకోమంటే నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎందుకంటే మనసులో అదేదో సన్యాసం పుచ్చేసుకుంటే తేలిగ్గా అయిపోతుంది, ఈ ఘోరమైన కర్మ తప్పుతుంది అనేటటువంటి ఒక ఆ సన్యాస మార్గము పట్ల ఒక చిన్న మోహము బయలుదేరినది. సో అందుకు నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. నువ్వే నా బుద్ధికి శక్తికి అవస్థకు అనురూపమైనది ఏదో, తగినది యోగ్యమైనది ఏదో అది నీవు ఆలోచించి చెప్పుము. ఇక్కడ ఆపుదాము, రేపు కంటిన్యూ చేద్దాం మళ్ళీ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.